తర్వాత మీరు ఆర్టీసీ ఎండీ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కొంతకాలం విజయవాడలో ఉండాల్సి వచ్చింది. బస్సులోనే వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. విజయవాడ బస్ స్టేషన్కి వచ్చి కొన్ని చోట్లకు వెళ్ళాలి. వచ్చి నేను చాలా సర్ప్రైజ్ అయింది. వాష్రూమ్స్, ఆ తర్వాత వచ్చి మల్టీప్లెక్స్ థియేటర్స్, ఆ సీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే మీ టెన్యూర్లో అయిందని నాకు తెలియదు. నేను అక్కడ ఆర్టీసీ ఎవరైతే ఉంటారో చీఫ్ని అడిగా, ఎవరి టెన్యూర్లో జరిగింది, ఇది ఎవరు చేశారంటే మీ పేరు చెప్పిన వెంటనే ఆ తర్వాత రాజమండ్రిలో కూడా చూశాను. అసలు అంత డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఎట్లా చేయగలిగారు సార్? అంటే ఒకటండి, నాకు అప్పటికి ఇప్పటికి కూడా వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, సార్, దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సార్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్స్ మ్యాన్. మీరు డబ్బులుండి మీరు ఏదైనా సాధించుకోవచ్చు, ఏమన్నా అంటే అనకూడదు కానీ న్యాయం కూడా కొనుక్కోవచ్చు ఈ రోజుల్లో, అలా ఉంది. సారీ టు సే దట్. కానీ కామన్ మ్యాన్ ఇప్పటికి రంగారెడ్డి జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఓపెన్గా చెప్పాను నేను, ఓపెన్గా క్రైమ్ మీటింగ్లో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సో మెనీ ఇన్స్పెక్టర్స్ ఐ యూస్ టు టెల్, మీరు డబ్బులే సంపాదించుకోవాలంటే ఏ పనైనా చేయండి, నేనేం మాట్లాడను, మీరు అడగండి కావాలంటే ఆఫీసర్స్. కానీ కామన్ మ్యాన్ వచ్చినప్పుడు మాత్రం వాడికి సావధానంగా విని వాడికి ఏం కావాలో చేసి పెట్టండి. అదే మీరు భగవంతుని సేవ అంటే అదని చెప్పాను. కమింగ్ బ్యాక్ టు బస్ స్టేషన్. బస్ స్టేషన్ అంటే ఏంటి అనకూడదు కానీ కంపు కొడుతున్న ఉచ్చల దొడ్లు, కూర్చోడానికి సరిగా కుర్చీలు లేక, పైన ఫ్యాన్లు లేక, దీనికి అంతటికీ రావడమే గోదావరి పుష్కరాలు వచ్చినాయి. అవును, నేను ఎండిఆర్టీసీ ఉన్నప్పుడు మంచి అవకాశం ఏంటంటే గోదావరి పుష్కరాల్లో లక్షల మంది వస్తారు కాబట్టి మనకి రాజమండ్రి బస్ స్టేషన్ మనం షోకేస్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం, ఆయన ఏం చేశారంటే ప్రతి ప్లేస్ని విజిట్ చేసేవాళ్ళు. విజిట్ చేసి ఒక మాట అన్నారు, నన్ను ఏమైనా మీ బస్ స్టేషన్లో ఫ్యాన్లు కూడా ఉండవా అని కొంచెం ఆయన చిరాకు పడ్డారు. సార్ జస్ట్ 1 వీక్లో, ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతాయి. అయ్యే రోజుకి, స్టార్ట్ అయ్యే రోజుకి ఈనాడులో ఒక బొమ్మ వేశారు, పిక్చర్. ఇది ఎయిర్పోర్ట్ కాదండి, రాజమండ్రి బస్ స్టేషన్ అండి. సూపర్. సో ఆ విధంగా నాకేంటంటే ఒక ఏరియాని అందంగా తీర్చిదిద్దడం చేయటం అనేటువంటిది నాకు అంటే చైల్డ్స్ ప్లే, అంటే జస్ట్ మీరు అర్థం చేసుకోండి, నాకు సునాయాసంగా చేసేయగలను. అందుకనే నేను ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్ ఎక్కడ కడుతున్నా నాకు స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ వరకు ఇవ్వండి, కానీ దాని ఆ రూపం ఎలా ఉండాలి, ఆకారం ఎలా ఉండాలి నాది మీరు కాదని చెప్తాను. ఐఎమ్ క్లియర్ మ్యాన్ కాన్షియస్తో. సో నాకేమనిపించింది, ప్రయాణికుడు అంటే ఏంటి, ఆ ఒక్కలో అలా ఉండాలని చెప్పని ఇంపోర్టెడ్ చైర్స్ అవి తీసుకొచ్చి మొత్తం మాకు కృష్ణారావు గారిని, ఆయన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన గ్రెనేడ్ ఫ్రీకి ఇచ్చాడు కొంతవరకు, ఆయన తీసుకొని చేస్తే చాలా మందికి అసలు ఇది బస్ స్టేషన్ అనేటువంటి దానికి ఏసీ లాంజ్లు, ప్లే ఏరియా, ఈవెన్ విశాఖపట్నంలో అయితే ఏసీ లాంజ్ ఉంది, దీంట్లో కూడా ఏసీ లాంజ్ ఉంది, విజయవాడలో కూడా ఏసీ లాంజ్ ఉంది. అప్పుడు దీన్ని కమర్షియల్ సెంటర్ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో సినిమా థియేటర్స్ తీసుకో, మల్టీప్లెక్స్. అప్పుడు ఈ టాయిలెట్స్ కూడా ఒక అంటే ఎలాంటిదంటే ఒక స్టార్ హోటల్ ఎలా ఉంటారు టాయిలెట్స్, ఆ స్టాండర్డ్ కాకపోయినా 3 స్టార్ స్టాండర్డ్ మన మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఉన్న స్టాండర్డ్ లో ఉన్నాయి. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచాం. అప్పట్లో ఏంటంటే మాకు కొత్త బ్రాండ్ ఒకటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఎప్పుడైనా ఛార్జీలు పెంచుతా ఉంటే లైక్ ఎనీ అదర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఎప్పుడు ఎస్ చెప్పారు, ఎప్పుడు ఎస్ చెప్పరు. ఛార్జీలు పెంచుదామంటే ఎందుకంటే ప్రజల మీద భారం అని అంటారు, కానీ ఏసీఎం అని అంటారు, ఈయన కూడా అన్నారు. సో అప్పుడు యనమల రామకృష్ణ గారు వీళ్ళందరూ మాకు చిన్న సజెషన్ ఇచ్చారు, ఆయన చెప్పకుండా చేసేయండి అన్నారు. సార్ ఉద్యోగం పోతే నాకు, ఐ మే బికమ్ డీజీపీ ఆఫ్టర్ దిస్, ఐ డోంట్ నో, సో లెట్ మీ టేక్ హిస్ కన్సెంట్ అని చెప్పి ఫస్ట్ స్టాండ్కి వచ్చి అమరావతి బ్రాండ్ అనేది ఫస్ట్ టైం ఆయన అప్పుడు అమరావతి కడుతున్నారు కాబట్టి ఒక అమరావతి అనే రాజధాని అనే బదులు అమరావతి అనే బ్రాండ్ పెట్టి ఒక నియర్లీ 42 బస్సెస్ ఈచ్ 1 crore చేస్తే సీఎం వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఎవరో కంప్లైంట్ చేశారు, సార్ చూడండి సార్ సాంబశివరావు గారు టాయిలెట్ పెట్టి 5 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్ అని. ఫుల్ సపోర్ట్ చేశారు. బయట కూడా ఉన్నాయి టాయిలెట్స్, సాంబశివరావు బయట కూడా పెట్టాడు, అక్కడ కూడా పోవచ్చు కదా మీరు అంటే, సార్ అవి బాగాలేదు సార్ అని, ఈ బాగుండాలంటే 5 రూపాయలు వసూలు చేయాల్సిందే అన్నాడు. చెప్తాను అసలు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్టీసీ కార్గో ట్రాన్స్ఫర్ చేయడం మేము మా దగ్గర నుంచి. అవును, కార్గో ట్రాన్స్ఫర్ బై ఆర్టీసీ అనేది అంత క్రితం ఉన్నదాన్ని కంప్లీట్ తీసేసి ఇక్కడ కార్గో ఏ నెల వాళ్ళు చేసేవాళ్ళు, సంవత్సరానికి 9 కోట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు, అంతే. 12,000 బస్సులు ఉపయోగించుకుంటూ 9 crores ఇచ్చేవారు.
సో సీఎం గారు వచ్చిన తర్వాత ఒక రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత ప్రొజెక్షన్ చెప్పాను, సార్ ఇది పరిస్థితి, దిస్ ఈస్ ది మనకు వచ్చేది ఇప్పుడు ఎంత, దీనివల్ల 1650 కోట్లు వస్తుంది మనం చేస్తే. సంబంధమే లేదు కదా సార్. అదే శ్యాంబాబు గారు ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్ శ్యాంబాబు గారు, ఆయన సీఎం గారు, నేను. అది చూసి వెంటనే ఇంకా సాంబశివరావుని ఏం మాట్లాడదు, మీరు వెళ్ళిపోయాను. నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అన్న, చెప్పండి అన్న, ఎవరన్నా మీకు ఈ ఏఎన్ఎల్ గురించి ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయబాకండి సార్ మీకు. అంతేగా, ఒక రికమెండేషన్ ఫోన్ కాల్స్ వస్తాయి తర్వాత. నేనుగా ఫోన్ చేయను మీకు, గో హెడ్ అన్నారు. సో దట్ వే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవ్రీవేర్ ఆనెస్ట్లీ లెట్ మీ టెల్ యూ, I used to take support from the seniors and even political bosses దగ్గర నుంచి కూడా, but never I went into a serious confrontation with them. Never I went. నా మార్క్లో నేను కన్విన్స్ చేసాను, దిస్ ఇస్ ద థింగ్స్ అని. సో ఆర్టీసీ ప్రస్థానం అనేది ప్రతి ఇట్లా బట్టి ముందు జిల్లాలు, తర్వాత రెవెన్యూ డివిజన్ సెంటర్స్ అని 110 బస్ స్టేషన్స్, 110 బస్ స్టేషన్స్ ఇన్ ద స్టేట్ వర్ మోడర్నైజ్డ్. దేనికంటే దానికి కారణం ఉంది. బొత్స సత్యనారాయణ గారు అంతకుముందు రవాణా శాఖ ఆయన ఏమన్నారంటే, ఏమైనా మీరు ఎట్లా చేయలేరు, మీరు డబ్బులు లేవు లాసులు అని చెప్తారు, సెస్ పెట్టండి టికెట్ మీద, ఆ సెస్ డబ్బులతో మీ ఆర్టీసీ బస్ స్టాండ్ బాగా చేసుకోండి అని అన్నారు. ఆ సెస్ కూడా మళ్ళీ మా గుండంలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. మీ దగ్గర నుంచి సెస్ తీసుకునే పర్పస్ కోసం, సెస్ ఈస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది బస్ స్టేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్, దాన్ని మళ్ళీ మేము తీసుకుంటే ఎట్లుంటుంది, బాగుంది కదా. ఆ సెస్ డబ్బులతో కట్టాం కానీ వేరే డబ్బులతో కట్టలేదు. 110 బస్ స్టేషన్స్, స్టాండర్డైజ్డ్ మోడల్, కూర్చోడానికి మంచి కుర్చీ, మన ఈ పిల్లర్స్ అందరికీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. సో బేసికలీ ఇట్స్ ఈజీ టు డూ. కామన్ మ్యాన్కి సహాయం చేయడం అనేటువంటిది చాలా ఈజీ. ఇప్పటికి కూడా చెప్తాను, కాలిట్ పోలవరం నేను మన కొంచెం ఎక్సెస్ అవుతున్నాను, ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో. ఈవెన్ పోలవరం కానీ ఇంకోటి కానివ్వండి, ఎగ్జిక్యూషన్ డిలేస్, ఇంటెన్షనల్ డిలేస్ అవన్నీ కూడా. ఇంటెన్షనల్ డిలేస్, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఆల్ దీస్ డిలేస్ ఆర్ ఇంటెన్షనల్ డిలేస్. ఓ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ 10 నెలల్లో కట్టామండి డీజీపీ ఆఫీసర్. దానికి వస్తాను సార్, అది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అసలు ఆర్టీసీ ఎంతకాలం ఉన్నా అనుకున్నారు ఆర్టీసీలో మీరు? ఓన్లీ 1 year 11 months ఉన్నాను. అవును, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసారు. ఫైర్ లో యుద్ధ ప్రాతిపదికన మీరు ఇక్కడి నుంచి కార్యాలయాన్ని అక్కడికి షిఫ్ట్ చేశారు, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఫైర్ ఫస్ట్ బిల్డింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై ఆనరబుల్ సీఎం వాజ్ ఫైర్ బిల్డింగ్ ఐపీ. అప్పుడు జయవినేని ఉమామహేశ్వరరావు గారు ఈయన వచ్చి, నేను అడగకముందే ఆయన సీఎం గారు చెప్తారు, సార్ సాంబశివరావు ఎన్ని నెలల్లో కట్టాడో తెలుసా సార్, 5.5 నెలల్లో కట్టాడు సార్ ఆ బిల్డింగ్, కంట్రోల్ రూమ్ పక్కన ఉన్నదాన్ని. సో ఆ విధంగా ఇప్పుడు దాదాపు 35 డిపార్ట్మెంట్స్ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఆర్టీసీ హౌస్. నాకు కూడా ఏంటంటే ఆర్టీసీ హౌస్ అని ఎందుకు పెట్టానంటే, ఏదో బిర్లా హౌస్, టాటా హౌస్ లాగా పెట్టుకుందాం కొంచెం ఏదో చెప్పి ఉన్నదాన్ని. మన సుజనా చౌదరి గారు కూడా వచ్చి, సాంబశివరావు గారు సిట్టింగ్ అనే గోల్డ్ మైన్ అన్నారు ఆయన విజిట్ చేయడానికి వచ్చి. సో అట్లా మనం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ టెలింగ్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ ప్రాజెక్ట్. ప్రాణం పెట్టేస్తాను అక్కడే, రాత్రి పగలు పడి. మీరు అన్నారు కదా సీసెస్లో 3.5 పోయిన ట్రాక్ చేసినట్టు, అది కూడా నాకు అంతే ప్రాజెక్ట్, అది కూడా ప్రాజెక్ట్ నాకు. సో ఇక్కడ కూడా ఏంటంటే, సారీ టు సే అబౌట్ పోలవరం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ది పీపుల్ దే ఆర్ దేర్, ఇంజనీర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్, తప్పది. యూ వాంట్ ఎగ్జిక్యూట్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. ఈ రకరకాల రాజకీయాలతో మనం ఏం చేయలేము. కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పుకుంటూ టైం ని ట్రాక్ చేస్తూ ఉంటారు.